ఈరోజు కథ గొడుగు చెప్పులు. పూర్వం జమదగ్ని అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన మిగిలిన ఋషుల్లాగా తపస్సాలి మాత్రమే కాదు, విలువిద్యలో గొప్ప నేర్పరి. ఆయన భార్య పేరు రేణుక. జమదగ్నికి ఒక సరదా ఉండేది. తన ఆశ్రమానికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద మైదానంలో ప్రతిరోజు ఆయన కూర్చోవటం, కూర్చుని అంబుల పొది నుంచి బాణాలు తీసి వదలటం, ఆయన విడిచిన బాణాలను రేణుక తెచ్చి అందిస్తూ ఉండటం. ఒకనాడు జమదగ్ని మామూలుగా బాణాలు వదులుతూ ఉన్నాడు. వాటిని తీసుకురావటానికని రేణుక వెళ్ళింది. కానీ జామున్నర పొద్దెక్కినా ఆమె తిరిగి రానేలేదు. ఎంతసేపు కనిపెట్టుకుని ఉన్నా తన ప్రియమైన రేణుక రాకపోయేసరికి జమదగ్నికి మనసులో ఆత్రం కలిగింది. ఆయన తన దివ్యదృష్టి వల్ల రేణుక ఎండలో పైన నెత్తి కింద పాదాలు కాలుతూ నెమ్మదిగా రావటం కనిపెట్టాడు. మహర్షి ఉగ్రుడైనాడు. ఈ సూర్యునికి ఎంత పొగరు! నా రేణుకకు కష్టం కలిగిస్తాడా? ఏమనుకున్నాడో ఏమో! ఇంకా నా సంగతి తెలియదు కాబోలు అంటూ సూర్యభగవానుని వైపు తీవ్రమైన బాణం సంధించాడు. మహర్షి కోపం చూసి సూర్యభగవానుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో భూలోకానికి దిగివచ్చి జమదగ్ని ఎదుట నిలబడి, మహాత్మా, కర్మసాక్షి అయిన ఆ సూర్యున్నే సంహరించబోతున్నారేమిటి? ఆయన వల్లే కదా లోకాలు సక్రమంగా నడుస్తున్నాయి. సూర్యుడే లేనినాడు ఇక ప్రపంచం ఎక్కడిది? అన్నీ తెలిసిన తమరే ఇలా క్రోధం పూనవచ్చా అని అడిగాడు. అందుకు జమదగ్ని, బ్రాహ్మణోత్తమ, ఈ విషయము మీకేమీ తెలియదు. నా ప్రియమైన సతీమణికి అతను ఎంత కష్టం కలిగించాడో మీకేం తెలుసు? ఏమైనా సరే ఆ దుర్మార్గుణ్ణి భస్మం చేసి తీరతాను, మీరు తప్పుకోండి అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న భానుడు, మునీంద్ర, రహస్యమెందుకు? నేనే సూర్యుడను. నీ ప్రియసతికి కష్టం కలిగించినందుకు నన్ను మన్నించండి అని ప్రార్థించాడు. భానుడు అలా అనేసరికి జమదగ్నికి కోపం ఎక్కడిదక్కడే ఎగిరిపోయింది. ఆయన సూర్యుణ్ణి దగ్గరికి తీసుకుని ఆదరించి, భానుడా, భలే వాడివయ్యా, నా రేణుక చూడు ఎంత అలసిపోయిందో. ఆమె శిరస్సు ఉడికిపోయింది, పాదాలు బొబ్బలెక్కాయి, శరీరమంతా కమిలిపోయింది. ఆమె తాళలేనంత ఎండ కాయించావు కదా, మరి ఎవరికి కోపం రాదు నీవే చెప్పు అని మందలించాడు. అప్పుడు భానుడు మందహాసంతో గొడుగు చెప్పులు అనే 2 వస్తువులను కల్పించి మునీంద్రునికి ఇచ్చి, మహాత్మా, ఇవి అపూర్వమైన వస్తువులు. ఇప్పటి వరకు 3 లోకాలలో కూడా ఇవి లేవు. తల్లి అయినటువంటి రేణుకాదేవి కోసం వీటిని సృష్టించాను. ఈ చెప్పులు తొడుక్కున్నట్లయితే పాదాలకు నా వేడి తాకదు. తలపై ఈ గొడుగు వేసుకున్నట్లయితే వంటికి నా కిరణాలు తగలవు. వీటిని ఉపయోగిస్తే నా వేడి వల్ల బాధ కలగదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది మొదలు భూలోకంలో గొడుగు చెప్పులు వాడుకుంటూ మానవులు ఎండబాధ లేకుండా సుఖంగా ఉంటున్నారు.